అందరికీ నమస్తే అండి. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మ. ఈ రోజు వీడియోలో యూనిక్ స్వీట్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని మొత్తం మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. బాండిలో కప్పు మరవరాలు తీసుకొని అవి నిదానంగా వేయించుకుంటుంటే మనం తయారు చేసే స్వీట్కి 2 కప్పుల మరవరాలు తీసుకోవాలి. 2 కప్పులు తీసుకుంటే నేను 2 కప్పులు కొలతకు చెప్తున్నాను మనం తయారు చేసే స్వీట్కి. అవి ఆ బాండీలో నిదానంగా వేయించుకుంటూ దోరగా వేయించుకుంటూ ఉండాలి. అప్పుడు 10-15 బాదం పప్పులు దాంట్లో వేసుకోవాలి. ఇవే కాకుండా 10-15 జీడిపప్పులను కూడా దాంట్లో కలుపుకోవాలి. ఇవి నిదానంగా ఫ్రై చేసుకుంటూ మాడకుండా దోరగా సిమ్లో పెట్టుకొని మీరు వేయించుకోండి. మీరు కంగారులో అటు ఇటు వెళ్తూ హైలో పెట్టి మాత్రం ఇవి దయచేసి చేస్తే మళ్ళీ మాడిపోయిద్ది. ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఏగినాయా లేదా తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే కొంచెం ఇది తీసుకొని చేత్తో ఇలా నలిపి చూసుకోవాలి. ఇలా నలుపుకొని పౌడర్గా అయ్యింది అంటే ఇంకా మీకు రెడీ అయినట్టే. మనం అవి ఫ్రై చేసుకున్నవి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టినాక ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మరవరాలతో చేసిన స్వీటు పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లలకి మనం తరచుగా పెడుతూ ఉంటే పిల్లలకు కూడా చాలా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పంచదార తీసుకొని జార్లో వేసుకొని నిదానంగా మెత్తగా మంచిగా గ్రైండ్ చేసుకొని మెత్తగా వచ్చిందో లేదో చూసుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్ ఇష్టం లేకపోతే కొంచెం తక్కువగా కూడా మీరు షుగర్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. బౌల్లోకి మరవరాల పొడిని తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మరవరాల్లో విటమిన్ డి, విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. దీనిలో మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్న రెడీగా ఉంచుకున్న షుగర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ మరవరాల స్వీట్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. వాళ్ళ జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుద్ది. ఇలా మిక్స్ చేసుకొని 2 పొడుల్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 2 పౌడర్లు కలిసినాక దీనిలో ఒక చిన్న గ్లాసు పాలు తీసుకొని అంతా కలిసేటట్టుగా అన్నీ పోసేసుకోవాలి. ఎంతవరకు పడతాయో చూసుకోవాలి. మీరు దానికి తగ్గట్టుగా పాలు పోసుకొని మెత్తగా పిండిని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మరవరాల్లో విటమిన్ డితో పాటు విటమిన్ బి, కాల్షియము, ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా దొరుకుద్ది. మెదడుకు కూడా మనకి బాగా చురుకుదనాన్ని ఇచ్చుద్ది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీన్ని 2 సగాలుగా సమానంగా 2 సగాలుగా తీసుకొని పెట్టుకోవాలి. ఒక సగం మాత్రం తీసుకొని దానిలో ఫుడ్ కలర్ వేసుకొని గ్రీన్ కలర్ది ఫుడ్ కలర్ వేసుకోవాలి. దాంట్లో సరిపడినంత కొంచెం డ్రాప్స్గా ఒక 5 డ్రాప్స్ 7 డ్రాప్స్ అట్లా వేసుకొని బాగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అంతా ఆ పిండి కలిసేటట్టు ముద్ద చేసుకొని ఇలా రోల్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. మీరు ఇందాక కలుపుకొని ఉంచుకున్న మిగతా సగాన్ని ఇలా రోల్ చేసుకొని చపాతీ కర్రతో ఇలా చేసుకుంటూ ఒక రోల్ చేసుకున్న సగం ఆఫ్ తీసుకున్నాం కదా, ఇందాక పక్కన పెట్టుకున్నది ఇలా చేసుకోవాలి. నిదానంగా నొక్కండి, గట్టిగా నొక్కకుండా ఇలా స్మూత్గా చేసుకొని దాని మధ్యలో ఇందాక గ్రీన్ కలర్ది మనం కలుపుకొని రెడీగా ఉంచుకున్న రోల్ ఉంది కదా, ఇలా నిదానంగా చుట్టుకొని 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దాన్ని బటర్ పేపర్ తీసేసి ప్లేట్లో పెట్టుకొని మీకు కావాల్సిన విధంగా షేపుల్లో కట్ చేసుకోవాలి. ఇలా మీకు ఇష్టం వచ్చిన విధంగా రౌండ్గా కూడా షేపులు చేసుకోవచ్చు. ఈ మరవరాలు తినటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. డయాబెటీస్ వాళ్ళకి మంచిది, హార్ట్ వాళ్ళకి మంచిది. అందరికి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి ఉంటుంది. చాలా మంచిది అని చెప్తారు. అందరు మరవరాలు తినటం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారని చెప్తారు. ఇలా పీసెస్ అన్నీ జాగ్రత్తగా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఇలా చేసి పెట్టండి. ఈ స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.